కంటి చూపుతో రికార్డులను తిరగరాయగల సత్తా ఒకరిదైతే సింగిల్ హ్యాండ్తో బాక్సాఫీస్ని రఫ్ఫాడించే సత్తా మరొకరిది. అలా టాలీవుడ్ సింహాసనంపై కూర్చొని నువ్వా నేనా అని యుద్ధాలు చేసిన బాలయ్య చిరంజీవుల మధ్య సినీ క్లాష్ గురించి, జయాపజయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నందమూరి నట వారసత్వాన్ని 5 దశాబ్దాలువే దిగ్విజయంగా, నిర్విరామంగా కొనసాగిస్తున్నారు బాలకృష్ణ. అభిమానులు ముద్దుగా నందమూరి నటసింహం అని పిలుచుకుంటారు. ఇటీవలే పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. తన కెరీర్లో బాలయ్య ఇప్పటివరకు 109 సినిమాల్లో నటించారు. నందమూరి బాలకృష్ణ అంటే కంటిచూపుతోనే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తారు. ఒక్కసారి తాను అడుగుపెడితే చరిత్ర పునరావృతమవుతుంది. తన కెరీర్లో అనేక రికార్డులు నెలకొల్పినప్పటికీ కొన్ని చిత్రాలతో మాత్రం బాక్సాఫీస్ని షేక్ చేసి సంచలన రికార్డులను సొంతం చేసుకున్నారు. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. ఈ రికార్డులను అధిగమించడం ఏ హీరో వల్లా కాదని నందమూరి అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. నందమూరి నటవారసత్వాన్ని గత 4 దశాబ్దాలకు పైగా విజయవంతంగా కొనసాగిస్తున్నారు బాలకృష్ణ. కొనిదెల శివశంకర్ వరప్రసాద్ ఈ పేరు మీరు అంతగా వినకపోయుండొచ్చు. కాని మెగాస్టార్ చిరంజీవి అంటే సౌత్లోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోతుంది. తన నటనతో, అలాగే మేనరిజంతో అప్పటి ఇప్పటి యూత్ను తెగ ఆకట్టుకున్నారు. 6 పదుల వయసులోనూ చెక్కుచెదరని అందంతో ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. ఇప్పటి పాన్ ఇండియా ట్రెండ్లోనే కాదు, 90ల్లో అంతర్జాతీయంగా చిరుకు మంచి ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి నటించిన స్వయం కృషి మూవీ రష్యన్లోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రంగా పేరొందింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక 1987లో ముఖ్య అతిథుల్లో ఒకరిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి సౌత్ స్టార్ కూడా చిరంజీవి కావడం విశేషం. నటనతోనే కాదు, డాన్స్తోనూ చిరు అబ్బురపరుస్తుంటారు. క్లిష్టమైన స్టెప్స్ని సైతం అవలీలగా వేయడంలో ఆయన స్పెషలిస్ట్. పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డాన్స్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు చిరు. ఏకపాత్రాభినయం, ద్విపాత్రాభినయం, అలాగే త్రిపాత్రాభినయం చేసిన చిత్రాలు 100 రోజులు ఆడిన రికార్డు కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి పేరిట ఉంది. బావగారు బాగున్నారా చిత్రం కోసం చిరు ఓ సాహసం చేశారు. ఈ చిత్రంలోని ఓ సీన్ కోసం సుమారు 260 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేశారు. 1980, 1983 ఈ ఏడాదుల్లో చిరు నటించిన 14 చిత్రాలు విడుదలయ్యాయి. 1999, 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ట్యాక్స్ చెల్లించిన వ్యక్తిగా చిరు పేరొందారు. ఆయన్ను ప్రభుత్వం సమ్మాన్ అనే అవార్డుతో సత్కరించింది. 2002లో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చిరుకు ఈ అవార్డును అందజేశారు. సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ కోటికి పైగా అందుకున్న తొలి భారతీయ నటుడిగా చిరు రికార్డుకెక్కారు. 1992లోనే ఆయన ఈ విషయమై వార్తల్లో నిలిచారు. చిరు మాస్ అవతారంలో నటించి మెప్పించిన గరానా మొగుడు 10 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా ఘనత సాధించగా, ఆ తర్వాత వచ్చిన ఇంద్ర 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసిన తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కాయి. అయితే తన కోస్టార్ అయిన నటసింహం నందమూరి బాలకృష్ణతో విపరీతమైన పోటీని ఎదుర్కోవలసి వచ్చింది. ముందుగా 1984లో వీరి మధ్య క్లాష్ రావడం జరిగింది. జననీ జన్మభూమి సినిమాతో జూలై 27న బాలకృష్ణగారు రాగా, దానికి 13 రోజుల గ్యాప్తో చిరంజీవిగారు ఛాలెంజ్ సినిమాతో వచ్చారు. కె. విశ్వనాథ్ గారి డైరెక్షన్లో దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అన్యాయాలపై తిరగబడే పాత్రలో బాలయ్య చేసిన సాఫ్ట్ ఫిల్మ్ జననీ జన్మభూమి పరాజయం పాలైంది. ఇక 5 సంవత్సరాల్లో 5 లక్షలు సంపాదించే ఛాలెంజ్లో చిరు చేసిన మాస్ ఎంటర్టైనర్ ఛాలెంజ్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి డైరెక్టర్ ఎ. కోదండరామిరెడ్డి. ఇలా ఈ తొలిసారి క్లాష్లో మెగాస్టార్ విన్నర్గా నిలిచారు. రెండోసారి చిరు ఇంటిగుట్టు సినిమాతో 1984లో సెప్టెంబర్ 6న రాగా, దాని తర్వాత రోజున బాలయ్య మంగమ్మగారి మనవడు సెప్టెంబర్ 7న వచ్చారు. ఇంటిగుట్టు సినిమాకి యావరేజ్ టాక్ రాగా, మంగమ్మగారి మనవడు ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బాలయ్య క్రేజ్కి పునాది వేసింది. ఇక మూడోసారి వీరి మధ్య పోటీ అదే ఏడాది నవంబర్లో వచ్చింది. అగ్నిగుండం సినిమాతో చిరంజీవి నవంబర్ 23న రాగా, దానికి 6 రోజుల గ్యాప్తో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రతో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్తో కలిసి వచ్చారు. అగ్నిగుండం మాస్ ఎంటర్టైనర్గా ఫెయిల్ అయ్యి ఫ్లాప్ను మూటగట్టుకుంది. బాలయ్య మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇందులో టైటిల్ రోల్ ఎన్టీఆర్దే అయినా వీరబ్రహ్మంగారి శిష్యునిగా బాలయ్య నటన కూడా ఎక్కువ ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఇలా ఈసారి క్లాష్లో బాలయ్య బాబే విన్నరు. ఇక 4వోసారి కథానాయకుడితో బాలయ్య డిసెంబర్ 14న రాగా, దానికి వారం గ్యాప్తో చిరంజీవి రుస్తుం సినిమాతో వచ్చారు. కథానాయకుడు చక్కటి ఫ్యామిలీ ఎమోషనల్ బాండింగ్తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది.
ఇక చిరు రుస్తుం మూవీ మాస్ ఎంటర్టైనర్గా కొంతమేర మాత్రమే ఆకట్టుకుని యావరేజ్గా నిలిచింది. ఇలా చిరుపై బాలయ్య మళ్లీ విజయం అందుకున్నారు. ఇక వీరి మధ్య ఐదోసారి పోటీ 1985లో వచ్చింది. ఆత్మబలంతో బాలయ్య జనవరి 11న వస్తే అదే రోజున చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం రావడం జరిగింది. ఈ రెండు కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీసే. చట్టంతో పోరాటం విజయం సాధించగా ఆత్మబలం విజయం దక్కించుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత అదే సంవత్సరం 1985లో మళ్లీ ఇద్దరూ పోటీపడ్డారు. దొంగ సినిమాతో మార్చ్ 15న మెగాస్టార్ చిరంజీవి రాగా భార్యాభర్తల బంధంతో బాలయ్య మార్చి 28న 2 వారాల గ్యాప్తో వచ్చారు. దొంగ మూవీలో చిరు మాస్ ఎనర్జీ వేరే లెవెల్లో ఆకట్టుకుంటుంది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. అలాగే బాలయ్య మూవీ భార్యాభర్తల బంధం కూడా విజయం అందుకుంది. ఇలా ఈసారి చిరు బాలయ్యలు ఇద్దరూ విన్నర్లుగా నిలిచారు. ఇక ఏడోసారి ముందుగా చిరంజీవి నటించిన చిరంజీవి సినిమాతో రాగా బాలకృష్ణ భలే తమ్ముడు సినిమాతో పోటీపడ్డారు. చిరంజీవి ఏప్రిల్ 18న వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయం చూసింది. దీనికి 9 రోజుల గ్యాప్తో వచ్చిన భలే తమ్ముడు పర్వాలేదు అనిపించింది. ఇక 9దోసారి 1986లో వీరి మధ్య పోటీ వచ్చింది. ముందుగా కొండవీటి రాజాతో చిరంజీవి జనవరి 31న రాగా దానికి వారం గ్యాప్తో బాలకృష్ణ నిప్పులాంటి మనిషి సినిమాతో వచ్చారు. కొండవీటి రాజా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఇక బాలయ్య నిప్పులాంటి మనిషి మాత్రం పరాజయాన్ని పాలైంది. ఇక 10దోసారి అదే ఏడాది మళ్లీ వీరి మధ్య పోటీ వచ్చింది. ముందుగా బాలయ్య ముద్దుల కృష్ణయ్యతో ఫిబ్రవరి 28న రాగా దానికి వారం గ్యాప్తో మార్చి 7న చిరంజీవి మగధీరుడు రిలీజైంది. ముద్దుల కృష్ణయ్య చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆడియన్స్తో శబాస్ అనిపించుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిస్తే చిరంజీవి మగధీరుడు మాత్రం బిలో యావరేజ్గా మాత్రమే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇక 11దోసారి చిరు బాలయ్యల క్లాస్ చూస్తే దేశోద్ధారకుడు సినిమాతో బాలకృష్ణ ఆగస్టు 7న 1986లో రాగా చంటబ్బాయ్ మూవీతో ఆగస్టు 22న 2 వారాల గ్యాప్తో చిరంజీవి వచ్చారు. దేశోద్ధారకుడు మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టారు. కానీ చిరంజీవి చంటబ్బాయ్ మాత్రం బిలో యావరేజ్గానే నిలిచిపోవాల్సి వచ్చింది. ఇక 12దోసారి చిరు రాక్షసుడు సినిమాతో అక్టోబర్ 2న 1986లో రాగా బాలకృష్ణ అపూర్వ సహోదరులు వారం తర్వాత రావడం జరిగింది. రాక్షసుడు మూవీ యాక్షన్ అంశాలతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. బాలయ్య అపూర్వ సహోదరులు డబుల్ యాక్షన్తో అల్లరించి బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. ఇక 13దోసారి క్లాస్ చూస్తే 1987లో జనవరి 9న చిరంజీవి దొంగమగుడు సినిమాతో డబుల్ యాక్షన్తో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం నమోదు చేయగా దానికి 5 రోజుల గ్యాప్తో భార్గవరాముడిగా బాలకృష్ణ మంచి విజయాన్ని అందుకున్నారు. దీని తర్వాత అదే ఏడాదిలో మళ్లీ పోటీ వచ్చింది. చిరంజీవి చక్రవర్తితో జూన్ 4న వస్తే బాలకృష్ణ మువ్వగోపాలుడితో జూన్ 19న 2 వారాల గ్యాప్తో రావడం జరిగింది. వీటిల్లో చిరంజీవి చక్రవర్తి సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోగా బాలయ్య మువ్వగోపాలుడు సూపర్ హిట్గా నిలిచి అభిమానులను విశేషంగా అల్లరించింది. ఇలా ఈ క్లాష్లో బాలయ్యదే పైచేయయింది. ఇక ఆ తర్వాత అదే ఏడాదిలో మళ్లీ వీరి మధ్య పోటీ వచ్చింది. పసివాడి ప్రాణంతో చిరంజీవి జూలై 23న రాగా దానికి వారం గ్యాప్తో బాలయ్య రాము సినిమాతో వచ్చారు. పసివాడి ప్రాణం సినిమా చిరు ఇమేజ్ని ఒక్కసారిగా పైకి లేపేసింది. కనీవిని ఎరుగని విజయాన్ని అందించింది. ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక బాలయ్య రాము నటన పరంగా బాలయ్య మరో ఎత్తు నిలబెట్టింది. ఇది కూడా విజయం అందుకోవడం జరిగింది. ఇక 16ఓసారి చిరు వర్సెస్ బాలయ్య 1988లో చిరంజీవి మంచి దొంగ సినిమాతో జనవరి 14న వస్తే బాలయ్య తర్వాత రోజున ఇన్స్పెక్టర్ ప్రతాప్తో వచ్చారు. ఇద్దరూ ఇలా సంక్రాంతి బరిలో దూకగా వీటిల్లో మంచి దొంగ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్తో విజయం నమోదు చేయగా బాలయ్య సినిమా విజయాన్ని దక్కించుకోలేక ఏబో యావరేజ్గా నిలిచింది. ఇక చిరు బాలయ్యల మధ్య 17ఓసారి క్లాష్ ఫిబ్రవరి 18న దొంగరాముడితో బాలయ్య రాగా దానికి 2 వారాల గ్యాప్తో చిరంజీవి రుద్రవీణతో వచ్చారు. ఈ 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం విజయం అందుకోలేక పరాజయాన్ని చూశాయి. ఇక 18ఓసారి చిరంజీవి యముడికి మొగుడుతో ఏప్రిల్ 29, 1988లో రాగా దానికి 13 రోజుల గ్యాప్తో తిరగబడ్డ తెలుగుబిడ్డగా బాలయ్య రావడం జరిగింది. యముడికి మొగుడు సోషియో ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కి భారీ విజయం దక్కించుకుని ఇండస్ట్రీ హిట్గా నిలిచిపోయింది. బాలయ్య సినిమా తిరగబడ్డ తెలుగుబిడ్డ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక 19వసారి ఖైదీ నంబర్ 786తో మెగాస్టార్ జూన్ 10, 1988లో రాగా భారతంలో బాలచంద్రుడిగా జూన్ 29న 2 వారాల గ్యాప్తో బాలకృష్ణ రావడం జరిగింది. ఈ 2 సినిమాలలో చిరంజీవి ఖైదీ నంబర్ 786 బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధించి చిరంజీవిని విన్నర్గా చేసింది. ఇక 20వసారి యుద్ధభూమితో నవంబర్ 11న రాగా దానికి 6 రోజుల గ్యాప్తో బాలయ్య రాముడు భీముడుగా వచ్చారు. నవంబర్ 17న ఈ 2 సినిమాలలో బాలయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద కొంతమోర బాగానే రాణించింది. ఎబవ్ యావరేజ్గా నిలిచింది.
అయితే చిరు యుద్ధభూమి మాత్రం పూర్తిగా వైఫల్యాన్ని చూసింది. ఇక 1989లో వీరి మధ్య సినీ పోర్ జరిగింది. స్టేట్ రౌడీగా చిరు మార్చ్ 23న రాగా, ముద్దుల మామయ్యగా బాలయ్య ఏప్రిల్ 27న వచ్చారు. స్టేట్ రౌడీతో చిరు మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ముద్దుల మామయ్యతో బాలయ్య బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకుని అఖిలాంధ్ర ప్రేక్షకులచే హారతి పట్టించుకున్నారు. ఇక 22వసారి పోటీ ముందుగా రుద్రనేత్ర సినిమాతో చిరంజీవి 1989 జూన్ 16న రాగా, దానికి 13 రోజుల గ్యాప్తో బాలయ్య మూవీ అశోక చక్రవర్తి జూన్ 29న 1989లో రావడం జరిగింది. చిరు రుద్రనేత్ర బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. బాలయ్య మూవీ అశోక్ చక్రవర్తి మాత్రం పూర్తిగా పరాజయాన్ని చూసింది. ఇక 23వసారి చిరు బాలయ్యల మధ్య పోటీ ముందుగా బాలకృష్ణ మూవీ బాలగోపాలుడు 1989 అక్టోబర్ 11న రిలీజ్ అయింది. దీనికి 2 వారాల గ్యాప్తో చిరంజీవి లంకేశ్వరుడు 1989 అక్టోబర్ 27న వచ్చింది. ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం చూసింది. ఇక 24వసారి పోటీ 1990లో వచ్చింది. బాలకృష్ణ నారి నారి నడుము మురారితో ఏప్రిల్ 27న రాగా, దానికి 17 రోజుల గ్యాప్తో చిరంజీవి మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి వచ్చింది. బాలయ్య మూవీ బాగానే స్కోర్ చేసి హిట్గా నిలిస్తే, చిరంజీవి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి కని విని ఎరుగని ఘన విజయం దక్కించుకుని పాత రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక 25వసారి చాలా గ్యాప్ తర్వాత 1997లో వీరి మధ్య పోటీ వచ్చింది. హిట్లర్ మూవీతో చిరు, పెద్దన్నయ్య మూవీతో బాలయ్య ఇద్దరు అన్నయ్యలుగా నటించి అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఈసారి ఇద్దరు అగ్రహీరోలు విన్నర్లుగా నిలిచారు. ఇక 26వసారి చిరంజీవి బావగారు బాగున్నారా సినిమాతో 1998 ఏప్రిల్ 9న రాగా, దానికి 8 రోజుల గ్యాప్తో ఏప్రిల్ 17న బాలకృష్ణ యువరత్న రాణా రావడం జరిగింది. ఈ రెండింటిలో బావగారు బాగున్నారా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. బాలయ్య రాణా మాత్రం పరాజయాన్ని చూడాల్సొచ్చింది. ఇక 27వసారి 1999లో వీరి మధ్య పోటీ వచ్చింది. స్నేహం కోసం సినిమాతో చిరంజీవి జనవరి 1న రాగా, దానికి 12 రోజుల గ్యాప్తో బాలయ్య సమరసింహారెడ్డి అంటూ వచ్చారు. స్నేహం కోసం మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఇక బాలయ్య సమరసింహారెడ్డి దానిని మించిన ఘన విజయాన్ని దక్కించుకొని ఇండస్ట్రీ పాత రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక 28వసారి పోటీ 2000లో వచ్చింది. చిరు అన్నయ్య సినిమాతో జనవరి 7న రాగా, జనవరి 14న బాలయ్య వంశోద్ధారకుడితో వచ్చారు. ఈసారి మాత్రం చిరు మూవీ పైచేయి సాధించింది. ఇక 29వసారి మృగరాజు సినిమాతో చిరు 2001 జనవరి 11న భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి ఈ మూవీ భారీ పరాజయం చూసింది. దీనికి పోటీగా బాలయ్య మూవీ నరసింహ నాయుడు భారీ అంచనాలతో వచ్చి అంతకుమించిన భారీ విజయం దక్కించుకుని మరోసారి ఇండస్ట్రీ హిట్ ని అందించింది బాలయ్యకి. ఇందులో బాలయ్య పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అన్నట్లుగా ఉంటుంది. ఇక 30వసారి లక్ష్మీ నరసింహగా బాలయ్య జనవరి 14, 2004లో రాగా, దానికి చిరు నుండి వచ్చిన మూవీ అంజీ. ఇది ఒక్కరోజు గ్యాప్తో జనవరి 15న రావడం జరిగింది. వీటిలో బాలయ్య సినిమా లక్ష్మీ నరసింహ పైచేయి సాధించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక అంజీ మాత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేక పరాజయాన్ని చూసింది. ఇక 31వసారి వీరి మధ్య పోటీ 2017లో వచ్చింది. ఖైదీ నంబర్ 150తో చిరంజీవి జనవరి 11న రాగా, దానికి ఒక్కరోజు గ్యాప్తో జనవరి 12న బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణిగా రావడం జరిగింది. ఇందులో ఖైదీ నంబర్ 150 మాత్రం భారీ విజయం దక్కించుకుంది. ఇక చివరిసారి జనవరి 2023 సంక్రాంతి బరిలో వీరి మధ్య పోటీ వచ్చింది. ముందుగా బాలయ్య వీరసింహారెడ్డి సినిమా జనవరి 12 రాగా, దానికి ఒక్కరోజు గ్యాప్తో జనవరి 13న వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వచ్చారు. అయితే ఈసారి ఈ 2 సినిమాలు బాగానే ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అయితే చిరు వాల్తేరు వీరయ్య మాత్రం కాస్త పైచేయి సాధించింది. మరి ఇదండి చిరు బాలయ్యల బాక్సాఫీస్ క్లాష్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.